పద్ధతిలో పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఈ రాష్ట్రంలో డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో, కస్తూర్బా హాస్టళ్లలో ఉన్న పేద విద్యార్థులకు 10 సంవత్సరాలైన డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము ఆలోచన చేసి పేదోళ్ళ పిల్లలు మా పిల్లలే, ఆ పిల్లలు బాగుండాలంటే డైట్ ఛార్జెస్ పెంచాలని ఒక్క సంతకంతో 40% అదనంగా డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, కాస్మెటిక్ ఛార్జెస్ కోసం ఆడబిడ్డల అమ్మ కోసం నాయన కోసం ఎదురు చూడొద్దు, వాళ్ళు కష్టపడొద్దు అని కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి పేదోళ్ళ బిడ్డల్ని మా బిడ్డలుగా భావించి ఆ బిడ్డలకు కష్టం రాకూడదు, నిధులు ఆగకూడదు అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ పేదోళ్ళ బిడ్డలకు మేము నిర్ణయం తీసుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం ఉండబట్టే కదా. ఇవన్నీ చంద్రశేఖరరావు చేసుంటే, చంద్రశేఖరరావు పరిష్కరించుంటే, ఈరోజు ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చుంటే, పేదలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చుంటే, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా అందించుంటే ఇవన్నీ మాకు చేసే అవకాశమే రాకపోతుండే కదా. 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇవాళ చంద్రశేఖరరావు గారు అందించుంటే మాకు అవకాశమే లేకపోతుండే కదా. నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామంటాడు. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శనున్నాయని హరీష్ రావు గారు, నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టినుంటే మాకెందుకు వస్తుండేనాయా? మీ కవితమ్మ ఎంపీకి ఓడిపోతే 3 నెలల ఎమ్మెల్సీ చేశారు. మీ వినోద్రావు ఈయనే ఉంటాడు కదా దొర, వినోద్రావుని ఎంపీగా బండకేసి కొడితే ఎంబడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్కి ఇచ్చారు. హరీష్ రావు మంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, సంతోష్ రావు రాజ్యసభ అయిండు. మీకు అందరికీ ఉద్యోగాలు ఆగమేఘాల మీద వచ్చినాయి కదా. మరి ఈ నోటిఫికేషన్లు ఇస్తే 10 ఏళ్ల వరకు ఎందుకు వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చచ్చిపోయింది. ఒక కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక ఆర్థిక మంత్రిని, ఓ రాజ్యసభ, ఓ లోక్సభ, ఓ ఎమ్మెల్సీ, వాళ్ళ చుట్టపోళ్ళందరికీ ఉద్యోగాల కోసం ఈ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? లేకపోతే తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండాలి, బోనస్ ఉండాలి అని తెలంగాణ సాధించుకున్నారా? ఆలోచన చేయండి. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళ పిల్లలు భద్రంగా ఉండాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలనా? ఇవాళ పేదోళ్ళ పిల్లలు 35 లక్షల మంది కోచింగ్ సెంటర్లలో 10 ఏళ్ళ నుంచి తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పైసలు రూపాయి జమ చేస్తే 10 ఏళ్ళు పోటీ పరీక్షల కోసం ఢిల్లీ, హైదరాబాద్ చౌరస్తాలల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతున్నాం. 21 ఏళ్ళు వచ్చినోడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ 10 ఏళ్ళు 35 ఏళ్ళకు వచ్చారు వాళ్ళు. 21 నుంచి 35 ఏళ్ళే అత్యంత కీలకమైన వయసు ఏ యువకుడికైనా. ఆ వయసే నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాడు ఎందుకు పనికొస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మేము ఆలోచన చేసి ఈ పేదవాళ్ళ కోసం, నిరుద్యోగ యువకుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళను విముక్తి కలిగించినాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి జీవితం మీద నిరాశతోని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక మహేందర్ ముదిరాజు, ఒక సురేష్ నాయకో, లేకపోతే ఒక ముత్యాల సాగరో, లేకపోతే ఒక కవితనో వనపర్తిలో సూసైడ్ చేసుకున్న పిల్లలు, అట్లాంటి సంఘటనలు జరగొద్దు అని ఇవాళ ఈ పరీక్షలన్నీ నిర్వహించినాం. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. కేవలం ఒక కుటుంబం కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమ బాట బట్టి, వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని, లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని, నిరసనల ద్వారా, రాస్తా రోకల ద్వారా, ఉద్యమాల ద్వారా, బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు? ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికా, లేకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు, వాళ్ళ దుఃఖానికి కారణం ఏందో నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న లేస్తే ఒకటే ఏడుపు, శాపనార్థాలు. ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దు అన్నాడు. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు తెలవలేదా? ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా? మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా? అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ, మా ప్రాణాలతో చెలగాట మాడుతూ, మా విద్యార్థులను బలి తీసుకుంటూ, మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా? ఓపిక లేదా? 5 ఏళ్ల కోసం ప్రజలు తీర్పిచ్చారు, 5 ఏళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు.
5 ఏళ్ల తర్వాత మేము చేసిన పనులన్నిటిని తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి 5 ఏళ్లు మేము పనిచేసినాం, మరో 5 ఏళ్లు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా. తెల్లారకు ముందే కొత్త బిచ్చగాడు పొద్దుకు తిరగాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఒదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు? ఎంత కండలు తిరిగిన 6 ప్యాక్ ఉన్న పిల్లగానికి 6 అడుగులు ఆజానుబాహు అంటారు కదా, అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా చెప్పండి? కండలు తిరిగే ఉండొచ్చు, 6 అడుగుల ఉండొచ్చు, పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా? దేనికైనా ఒక ప్రాసెస్, ఒక విధానం, ఒక విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి. ఆ విధి విధానాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు నిధులు ఇవ్వాలన్నా కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి పై వరకు చీఫ్ సెక్రటరీ వరకు సంతకమై మంత్రి దగ్గర క్లియర్ అయి, ఆర్థిక మంత్రి దగ్గర క్లియర్ అయి, ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తేనే సంతకం పెట్టాల్సి వస్తుంది. ప్రతి పనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ను కంప్లీట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసం. అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా. ఏందా మీ బాధ, మీ దుఃఖము ఏంది? తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్న తెలంగాణ సమాజం. 10 ఏళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది, 10 నెలలు కూడా ఓపిక పట్టారా? మేమేమో అల్లాటప్పకు వచ్చినామా, అడుక్కొని వచ్చినామా? ప్రజలు ఆశీర్వాదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా. మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇవాళ మేము వచ్చింది. అప్పుడే దిగిపో అని అంటే ఏంది ఇది? మేము అట్లనే చేసినామా? 5 ఏళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిండగా, చిల్లర మల్లరగా వ్యవహరించిండా? 5 ఏళ్ళు సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. శాసనసభ సమావేశాలను ఒకసారి చూడండి. ఇట్లాంటి చిల్లర మాటలు ఎప్పుడైనా మాట్లాడిండా? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు ఇచ్చిండు, సూచనలు ఇచ్చిండు, ప్రభుత్వం పనిచేసే విధంగా సహకరించండి తప్ప ప్రభుత్వాన్ని నడవనీయకుండా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేయలే. ఇవాళ నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. మీరు ఉద్యమకారుని అంటారు, తెలంగాణ సాధించినోని అంటారు, 80,000 పుస్తకాలు చదివినోని అంటారు, నీ అంత మేధావి లేడంటారు. అన్ని కరెక్టే ఉన్నాయి. కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది 5 సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం, నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా. రండి చంద్రశేఖరరావు గారు, శాసనసభకు రండి, మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి. 1 ఎకరాకు ₹1 కోటి వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో వ్యవసాయ క్షేత్రాలు, రైతు వేదికలు ఉన్నాయి, లైవ్ పెడతాం. మీరు రాండి, ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి. మీ మేధావితనంతో ఎకరాకు ₹1 కోటి ఎట్లా పండించవచ్చో చెప్పండి. ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ₹500 బోనస్ ఇస్తున్నాం. అభినందించండి. ఏం పోతుంది? వయసులో పెద్దోనివి, అనుభవంగా లోనివి, కేంద్ర మంత్రిగా చేసినావు, ముఖ్యమంత్రిగా చేసినావు. అరే యువకులు కష్టపడుతున్నారు, మంచి పని చేస్తురే, ఈ పిల్లలు బాగానే చేస్తున్నారు, చేయని అని ఒక ఆశీర్వాదం ఇయ్యి, ఓ మంచి మాట మాట్లాడు. వరంగల్ ఎయిర్పోర్ట్ తేలే, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ తేలే, రామగుండంలో ఎయిర్పోర్ట్ తేలే, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ తేలే, ఆ పెద్దపల్లిలో బస్ డిపో ఇవ్వలే, ములుగు జిల్లాలో బస్ డిపో ఇవ్వలే. ఇవాళ మేమందరం కష్టపడి పొన్నం ప్రభాకర్ గారు చెప్తే, విచారణ చెప్తే ఇవాళ పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చినాం, రేపు రామగుండంలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం. అభినందించయ్యా, నీ గౌరవం పెరుగుద్ది, నీ తురాయం ఊసిపోదు, నీ కిరీటం ఏం పడిపోదు. 10 ఏళ్ళైనా ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టాడు. 10 ఏళ్ళు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అన్న తెచ్చినవా, తేవాలన్న ఆలోచన చేసినవా? ఆనాడే రామగుండంలో ఎయిర్పోర్ట్కు అన్ని వసతులు ఉండే, ఆదిలాబాదులు ఉండే, వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో మూతబడ్డాయి. తెలంగాణ వచ్చినప్పుడే చంద్రశేఖరరావు గారు అవి తెరిచి ఉండాల్సింది, తెరవలేదు. ఇవాళ కేంద్రంతో కొట్లాడి 4 ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణకు తేవడానికి ఇవాళ మేము పట్టుబట్టి సాధిస్తున్నాం. అవన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయి. నువ్వు ఆదిలాబాద్, నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో, ములుగు జిల్లాలో బస్ డిపో కూడా ఇవ్వలేదు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇవాళ నా దృష్టికి రాగానే 15 ఏళ్లలో ఒక్క బస్ డిపో కూడా ఇవ్వలే. మొట్టమొదటి బస్ డిపో ఈ 15 ఏళ్లలో ఈరోజు పెద్దపల్లికి పూర్తి స్థాయి బస్ డిపో ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ బస్ డిపోలే కాదు, ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది. మిత్రులారా,
అందుకే ఈరోజు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముఖ్యంగా మా బీసీ సోదరులారా, మీ కులగణన గురించి ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణనను 95% పూర్తి చేసుకున్నది. కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నా. మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా? మీరు ఈ రాష్ట్రంలో లేరా? మీరు పదవులు అనుభవిస్తలేరా? ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం, దామాష ప్రకారం నిధులు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, సంతోష్ రావు గారు, వినోద్ రావు గారు కులగణనలో పాల్గొంటలేరు?